హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే శిల్పారామంలో సంక్రాంతి 2025లో సంక్రాంతి వేడుకల్ని మేము ఇక్కడే హైదరాబాద్లోనే చేసుకున్నాం. సో కాబట్టి ఆ వీడియోని మీకు షేర్ చేయాలని చెప్పేసి కొన్ని వీడియోలు తీసి మీ ముందు ఉంచాను. సో ఆ రోజైతే చాలా క్రౌడ్ రష్, ఓన్లీ ఆ శిల్పారామం హైటెక్ సిటీలో చాలా ట్రాఫిక్ కూడా ఉంది. సో కాకపోతే పల్లెటూరు వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి సో మేము కూడా ఇక్కడ ఉండడం వల్ల శిల్పారామానికి వెళ్ళి ఆ వీడియోని అనేది షూట్ చేసి మీకు కూడా చూపించాలనే ఒక కాన్సెప్ట్తో ఈ వీడియో తీశాను. సో మేము వెళ్ళిన టైంలో ఇల్లు బుర్రకథ హరికథ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో చాలా న్యాచురల్గా పల్లెటూర్లలో ఏవేవైతే చేస్తారో అవన్నీ మన ముందు కళ్ళకు కట్టినట్టు కనిపించారు. మేము వెళ్ళిన టైంలో V6 టెలికాస్ట్ అక్కడ వీళ్ళతో టెలికాస్ట్ అవుతుంది, వాళ్ళతో వీడియో బయట తీసుకుంటున్నారు. సో అలాగే ఆ రోజు చాలా కొత్తగా అనిపించింది శిల్పారామం. మేము ఎప్పుడు చూసిన దానికంటే ఈసారి చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే చాలా వరకు మార్పులు అనేవి కనిపించాయి. ఒక 6 మంత్ బ్యాక్ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు అయితే కనిపించాయి. ఆడుకోవడానికి గేమ్స్ కానీ అవన్నీ కొన్ని చాలా డిఫరెంట్గా అరేంజ్ చేశారు. కొన్ని లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా మార్చి వాటిని అందంగా కనిపించేట్టుగా క్రియేట్ చేశారు. ఇక్కడైతే బొమ్మలతో కొన్ని బొమ్మల కొలువుగా పెట్టేసి సో చరిత్ర అనేది ఇక్కడ ఆ బొమ్మల కొలువులోనే మనకు తెలిసిపోయేట్టుగా ఉంది చూడండి. సో మొత్తం అంతా ఇదంతా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ మొత్తం అంతా ఒక డెకరేట్ చేసినట్టుగానే ఆ ఫ్లవర్స్ని చెట్లను అనేది చాలా డిజైన్గా పెట్టారు, అద్భుతంగా ఉంది. అలాగే బోటింగ్స్తో పాటు దాంట్లో ఫిష్ని కూడా పెంచుతున్నట్టున్నారు. చాలా వరకు ఫిష్లు కనిపించాయి నాకు. ఇది చూసినట్టయితే మీకు చూడండి, అద్భుతంగా ఉంది. సో మీకు మా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా చాలా దృశ్యాలు మీకు దీంట్లో ఈ వీడియోలోనైతే మేము కవర్ చేయడం జరిగింది కాబట్టి సో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి నాకు కూడా ఆసక్తిగా ఉంటుంది కాబట్టి తప్పక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ మోర్ వాచ్. మామూలుగా శిల్పారామం అంటేనే విలేజ్ ఎన్విరాన్మెంట్తో కనిపిస్తుంది, దానికోసమే చాలామంది వెళ్తుంటారు. సో చూడండి, ఇక్కడైతే కుండలకి మన సంక్రాంతికి రంగురంగుల కుండలతో అలంకరించారు. సో అక్కడక్కడ ఇలా కొన్ని మార్పులతో కృష్ణుడి విగ్రహాలు, అలాగే ఇలా అన్ని ఏమంటారు కొన్ని ఆర్కిటెక్చర్తో చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారనమాట. చూడడానికి చాలా బాగుంది. మీరైతే చూడండి, నైట్ వ్యూలో ఆ లైటింగ్స్కి చాలా కనుల పండుగ ఉంది. చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఇదైతే మీకు మొత్తం అంతా స్టోన్స్కి అంటే మన రాళ్ళకు ఉండేదానికి ఈ శిల్పాలను కొంచెం చెక్కేసి డిజైన్ చేసి పెట్టేశారు. ఇక్కడికి వచ్చినట్లయితే రాధాకృష్ణులది సో వాటర్ ఫాల్లో మధ్యలో పెట్టారనమాట. పైన వాటర్ ఫాల్స్ పెట్టేసి కిందికి ఫ్లో అయ్యే మధ్యలో కృష్ణుడిది అండ్ ఒక గోవుతో పాటు కృష్ణుడు రాధది స్టాచ్యూ ఉంది. సో వాటర్ ఫాల్ అవుతూ ఉంటే ఆ లైటింగ్కి నైట్లో ఆ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. నైట్లో కనుక మీరు మిస్ అవ్వకుండా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సో మనకి ఒక చాలా ప్లజెంట్ వాతావరణంగా అనిపించింది నాకైతే, నా ఓన్ ఫీలింగ్ ఇది. సో నేనైతే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీరు కూడా వెళ్తే కనుక మీ ఏమంటారు మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చూడండి, ఇదైతే సపరేట్గా కొత్తగా అరేంజ్ చేసినట్టున్నారు. 6 months బ్యాక్ వెళ్ళినప్పుడైతే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ, ఆ ఏరియాలో వర్క్ జరుగుతున్నట్టు అనిపించింది. సో మేము 6 months బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇదైతే వ్యూ బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది శిల్పారామంలో అన్నిటికన్నా. సో మళ్ళీ ఇక్కడ కూడా శ్రీకృష్ణ గోపికలదే ఉంటుంది.
శ్రీకృష్ణ రాధా శ్రీకృష్ణ గోపికలది. సో బాగా డిజైన్ చేశారనమాట. సో చూడండి, వ్యూ చూడండి, చాలా గ్రీనరీ విత్ వాటర్తో లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే విపరీతమైన జనాలతో ఎక్కిరిసిపోయిందని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి చాలా ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన శిల్పారామంలో విలేజ్ కంటెంట్ అన్నీ అక్కడ కనిపిస్తాయి కాబట్టి కళ్ళకు కట్టినట్టు అక్కడ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. చూడండి మీరైతే. చూడండి నీటిలో సో వీళ్ళంతా గోపికలు కావచ్చు. గోపికలను శ్రీకృష్ణుడు చెట్టు మీద బట్టలు ఏమంటారు వాళ్ళ బట్టలు దొంగిలించి చెట్టు పైన ఉండి మురళి ఫ్లూటుతో వాయిస్తూ ఉంటాడు. సో ఇంకొకటి అయితే ఇది చాలా పెద్దగా శ్రీకృష్ణుడిది హ్యాండ్స్తో మన ఫ్లూట్ని పెట్టేసుకొని ఉంటాయి. హ్యాండ్స్ మధ్యలో శ్రీకృష్ణుడు ఉంటుంది స్టాచ్యూ. సో అది చాలా అంటే ఒక చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. సో మాకు కొత్తగా మేము అంటే లాస్ట్ 6 months నుంచి వెళ్ళలేదు కాబట్టి ఇది చూసినందుకు మార్పుని చాలా కొత్తగా అనిపించింది మాకు. ఎందుకంటే మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఇవేమీ లేవన్నమాట. ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఇవైతే యాజ్ యూజువల్ ఎవ్రీ టైం ఉండేటివే. మన దాంట్లో ఏమంటారు ఇవి బాతులు, హంసలు అలాంటివన్నీ ఉన్నాయి. సో వాటికి మళ్ళీ షెడ్ వేసి బాగా వాటిని సేఫ్టీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొత్తగా ఏంటంటే ఈ మధ్యలో ఈ బుద్ధ స్టాచ్యూ అనేది పాతది అనుకుంటాను. కాకపోతే ఈసారి వ్యూ చూడడానికి మాత్రం చాలా దగ్గరగా పంపించారు. దగ్గరికి వెళ్ళాము. ఇదిగోండి మా మదరు, మా పిల్లలు అండ్ నేను, మా అన్నయ్య అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, గంట ప్రెస్ చేయండి.